సిపిఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంద తరపున ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో రాజకీయ పార్టీలను ప్రజాప్రతినిధులను కూడా డిమాండ్ చేస్తున్నాం. 42% బీసీ రిజర్వేషన్ కల్పిస్తామని జీవో తీసుకొచ్చి అటు గవర్నర్ దగ్గర రాష్ట్రపతి దగ్గర ఈరోజు వెయిటింగ్ చేసి హైకోర్టుకు వెళ్ళి హైకోర్టులో కూడా స్థానిక సంస్థలు ఎన్నికల నిలుపుదల కోసం స్టే తీసుకురావడం జరిగింది. ఈ బీజేపీ ప్రభుత్వం బీసీలతోటి ఈరోజు నాటకాలు ఆడుతుంది. బీసీ మనోభావం దెబ్బతినే విధంగా ఈరోజు వ్యవహరిస్తుంది. తక్షణమే బీసీ రిజర్వేషన్ పైన స్పష్టత ఇవ్వాలని, లేకపోతే బీజేపీ ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున ప్రజలు ఉద్యమాలు చేయాలని, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న బీజేపీ మంత్రులు కానీ ఎంపీలు కానీ ప్రజాప్రతినిధులు కానీ బీసీ రిజర్వేషన్ సాధించే వరకు పోరాటం చేయకపోతే మీరు రాజీనామా చేయండి తెలంగాణ రాష్ట్రంలోని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మాస్ లైన్ సిపిఎంఎల్ ప్రజాపంద మాస్ లైన్ బలం ఉన్న ప్రతి చోట్ల ఈరోజు పోటీ చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ పాలక వర్గాలను ప్రశ్నించాలంటే ఈ ఎర్రజెండా పార్టీ నాయకులను ప్రజాప్రతినిధులుగా చేయాలని, మీకోసం పోరాడే విధంగా ప్రతి అభ్యర్థి నిలబెట్టే అభ్యర్థిని మీరు ఓటేసి గెలిపించాలని, ఈ ఎర్రజెండా పక్షాన మీరు నిలబడాలని ఈ సందర్భంగా ప్రజలకు మేము పిలుపునిస్తున్నాం. అదేవిధంగా ఈ ప్రభుత్వాలు ఇచ్చిన హామీలన్నిటిని కూడా అమలు చేసే విధంగా మనం పెద్ద ఎత్తున పోరాటం చేయాలి. మన హక్కులు మనం కాపాడుకునే విధంగా లేకపోతే ఈ రాజకీయ పార్టీలు కులం పేరుతోటి మతం పేరుతోటి మనలందరినీ విభజించి ఈ రాజకీయ నాటకాలు ఆడతారు. కాబట్టి అందుకని మనం అందరం జాగృతంగా ఈ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసే విధంగా సిద్ధంగా ఉండాలని, ఆ వైపు సిపిఎంఎల్ ప్రజాపంద మాస్ లైన్ ఉద్యమాలు చేయడానికి సంసిద్ధం అవుతుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం.